హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళటి కంటెంట్ ఏంటో చూసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మనం ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్. హాయ్ అండి, ఇవాళ సరికొత్త కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను. కంటెంట్ ఏంటి అంటే, మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న ముక్కలు కాగితాలు అవసరం రావు అని పడేస్తూ ఉంటాం కదండి. ఆ చిన్న చిన్న ముక్కలని కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. ఇవైతే నేను ఫ్లవర్స్ చేసినప్పుడు కట్ చేసిన చిన్న చిన్న ముక్కలన్నింటినీ పడేయకుండా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర ఇలాంటివి స్టోర్ చేసినవి కనుక లేకుంటే మీరు కట్ చేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు. వీటన్నింటినీ ముందుగా నేను ఒక డబ్బాలోకి వేసేస్తున్నాను. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలి అనేది మీకు చూపిస్తానండి. వీటిని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ కలర్ షీట్ పేపర్స్ని మనము ఫ్లవర్స్కి యూజ్ చేసిన వాటినే యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మీరు కలర్ షీట్ పేపర్ని కానీ నార్మల్ పేపర్స్ని కానీ కట్ చేసుకొని వాడుకోవచ్చు. అయితే ముందుగా నేను ఇక్కడ ఒక అట్ట తీసుకున్నాను. ఇలా అట్ట తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ గిన్నెను అలాగే ఒక చిన్న సైజ్ గిన్నెను తీసుకున్నానండి. ఎందుకంటే మెజర్మెంట్ కోసం తీసుకున్నాను. మీరు కావాలంటే పెన్సిల్ని వృత్తలేఖనికి పెట్టి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గిన్నెలతో మార్క్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చూపిస్తున్నాను అనమాట. ఇలా ఫస్ట్ చిన్న సైజ్ గిన్నెని తీసుకొని మార్క్ చేసుకున్నాను. తర్వాత పెద్ద సైజ్ గిన్నెని దానిపైనే ఈవెన్గా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మన దగ్గర ఉన్న చాకుతో కానీ లేదా కత్తెరతో కానీ ఆ మార్కు మీద నుంచి చక్కగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇలా అటు ఇటు కాకుండా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రెండు లేయర్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మార్క్ చేశాను కదా, ఆ రెండింటిని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మనం మార్క్ చేసుకున్న దాని మీద చాకుతో చక్కగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ రెండు లైన్స్ని కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. రెండు లైన్స్ని మనము మార్క్ చేసుకున్నాం కదా, వాటిని ఈవెన్గా కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు కత్తెరనైనా యూజ్ చేయొచ్చు, లేదంటే చాక్తో అయినా. ఇక్కడ నేను కట్ చేశాను చూడండి. మనం ఇలా కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో పార్ట్ని తీసేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ పార్ట్ని ఇలా కత్తెరతో ఈజీగా ఉంటుంది అని నేను కొంచెం కత్తెరతో కట్ చేసుకున్నానండి. చాక్తో కట్ అవ్వట్లేదని. మీరు ఎలా అయినా సరే కట్ చేసుకొని ఇలా తీసుకోండి. చూడండి, ఇలా మనం రౌండ్గా కట్ చేసుకొని తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్న ఈ రౌండ్ షేప్ని మనం ఇప్పుడు అందంగా డెకరేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను కలర్ షీట్ పేపర్స్ని కొన్నిటిని తీసుకున్నానండి. నాకు ఇంతకుముందు కొన్ని ఉన్నాయి, అవి సరిపోవని అందులోకి ఇంకా కొన్నిటిని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా లైన్గా ఒకదానిపైన ఒకటిని చక్కగా పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలని కూడా మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ కంటెంట్. అయితే ఇక్కడ ఈ చిన్న చిన్న ముక్కలని వేస్ట్ చేయకుండా నేనైతే ఒక చక్కటి వాల్ డెకరేషన్ అయితే రెడీ చేద్దామని ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్న కలర్స్ని, మంచిగా కనిపించే కలర్స్ని తీసుకున్నానండి. మీకు ఎలాంటి కలర్స్ అయితే ఇష్టం ఉంటాయో అలాంటి కలర్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు డెకరేషన్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అట్ట ముక్కను తీసుకొని దానికి గమ్ సహాయంతో ఇక్కడ నేను హ్యాండిల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా హ్యాండిల్ని పెట్టేసుకుంటే మనం డెకరేషన్ అంతా చేసేలోపు హ్యాండిల్ అనేది స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. ఇలా ముందు హ్యాండిల్కి దారాన్ని నేను ఇక్కడ ఉల్లన్ దారం తీసుకున్నాను. మీరు గట్టిగా ఉండే దారాన్ని ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత పేపర్ని కూడా పైనుంచి ఇలా స్టిక్ చేయడం వల్ల మనకు ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా గమ్ని ఉపయోగించి నేను హ్యాండిల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దానికి పైన గమ్ని అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫెవికాల్ని యూస్ చేస్తున్నాను. మీరు ఏ గమ్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫెవికాల్ని మొత్తం అంతా కూడా మనం కట్ చేసిన ఈ అట్ట ముక్కకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, దాని మీద ఇలా చల్లేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేసుకొని మనము కొంచెం చేయితో కొంచెం ఇలా నొక్కినట్టుగా అన్నట్లయితే మనకు అవి చక్కగా
అతుక్కుని పోతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను ఇలా చల్లిన తర్వాత ఇలా కొంచెం నొక్కినట్టుగా ఆరేసేయాలి. అంటే మనకు చక్కగా అవి అతుక్కుంటాయి అన్నమాట. ఇలా అతుక్కున్న తర్వాత మనం ఒకసారి ఇలా దులిపినట్టయితే ఎక్స్ట్రా ఉన్న పేపర్స్ అన్నీ కింద పడిపోతాయి. మనకు దానికి అతుక్కున్న పేపర్స్ మాత్రం అక్కడే ఉండిపోతాయి అన్నమాట. మనకు లుక్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇలాగే మిగిలిన అట్ట ముక్కకి కూడా రెడీ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా గమ్ని అప్లై చేసుకొని సేమ్ అలాగే ఇప్పుడైతే ఎలా చేసామో సేమ్ అలాగే గమ్ని అప్లై చేసుకొని చేతితో మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆ చిన్న చిన్న పేపర్ ముక్కలని దీనిపైన వేసేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే మనకు వాల్ డెకరేషన్ అనేది చక్కగా రెడీ అవుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంబడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ రావట్లేదని చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. దయచేసి అలా చేయకండి ప్లీజ్. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మళ్ళీ అన్నింటినీ కూడా పేపర్స్ని చల్లుకొని ఇందాక చూపించినట్టుగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి చూడండి, ఇలా ఒత్తుగా వేసుకుంటే మనకు డెకరేషన్ అనేది చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. మనము ఇంట్లోనే తయారు చేసామంటే ఎవరు నమ్మరు. దగ్గర నుంచి పట్టుకొని చూస్తే కానీ గుర్తుపట్టరు అనమాట. దూరం నుంచి చూస్తే అస్సలు గుర్తుపట్టరు. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా దులిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా దులిపేస్తున్నాను కదా. తర్వాత చేయితో ఒకసారి లోపల నుంచి బయట నుంచి ఒకసారి ఇలా అనుకుంటే ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకొని మనం ఇక్కడ దీనికి కిందికి వేలాడేటట్టు డెకరేట్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. దానికోసం ఇక్కడ నేను బ్లాక్ కలర్ షీట్ పేపర్ని తీసుకున్నాను. మా వాల్ వచ్చేసి వైట్ కలర్ అండి, అందుకే బ్లాక్ తీసుకున్నాను. మీకు సూటబుల్ అయ్యే కలర్స్ని మీరు తీసుకోవచ్చు. ఇలా వాటిని సన్నగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. తర్వాత ఒకటి గోల్డ్ కలర్ పేపర్ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి 2 ఇంచెస్కి కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ దాన్ని మధ్యలోకి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని దిల్ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నాకు నార్మల్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పెన్సిల్తో మార్క్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా 5 ఫ్లవర్స్ని తీసుకున్నానండి నేను. ఈ 5టిని కూడా మనం చక్కగా డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ముందుగా మనము ఫ్రంట్ పార్ట్లో ఉన్నదాన్ని మలిపేసుకొని అంటే బ్యాక్ సైడ్కి గమ్ని అప్లై చేసుకొని ఇందాక మనము బ్లాక్ కలర్ని కట్ చేసుకొని తీసుకున్నాం కదా పేపర్స్ని, ఆ పేపర్స్ని అన్నింటిని కూడా ఈ గమ్ సహాయంతో అంటించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒకదానికి ఒకటి ఇలా కొంచెం దూరంలో అంటించుకొని తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో అంటించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అంటించుకున్న వీటిని మనము సెంటర్ది కొంచెం పొడవుగా ఆ తర్వాత కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్కి మలుపుకున్న తర్వాత మనము సెంటర్ కన్నా కొంచెం వీటిని చిన్నగా ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సెంటర్ మనకు పొడవుగా ఉండాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి గమ్ని అంటించుకొని మనం తయారు చేసుకున్నాం కదా, ఇందాక దిల్ కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇక్కడ అంటించుకుంటున్నాను. మీరు ఇక్కడ దిల్కి బదులు బటర్ఫ్లై కానీ ఇంకా ఏదైనా తయారు చేసుకోవచ్చు. నాకు ఇక్కడ దిల్సే కరెక్ట్ అనిపించింది, అందుకే ఇలా తయారు చేశాను. వాల్ డెకరేషన్ మనం ఏదైనా సరే మన చేత్తో ఒకసారి తయారు చేసుకుంటే మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మనం చేసాం కాబట్టి ఇంకా లుక్ అనిపిస్తుందండి మనకు. ఇప్పుడు ఈ దిల్స్కి గమ్ని ఇలా చేత్తో అప్లై చేసుకొని మనం ఇందాక అట్టకి ఎలా అయితే చిన్న చిన్న పేపర్ ముక్కలని అంటించామో సేమ్ దీనికి కూడా అలాగే గమ్ సహాయంతో ఇలా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని చక్కగా అంటించుకున్నట్లయితే మనకు వాల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత మంచిగా వస్తుందంటే చూడండి, ఒకసారి ఇలా ప్రెస్ చేసి స్లోగా మనం పైకి తీసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వీటిని ఇట్లా పైకి తీస్తే మనకు వాల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా. నేను ఒకసారి గోడకి తగిలించి కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.